నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. సిబిఐ కోర్టులో 20 గంటల వాదనల తర్వాత వివేకానంద గారి హత్య కేసులో భారతి గారిని ఇంకా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కోర్టు అయితే తీర్పునిచ్చింది. సో దీని మీద మరింత వివరాలని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ సార్. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే సిబిఐ కోర్టు అయితే తుది తీర్పు ఇవ్వడం జరిగింది. వివేకానంద గారి హత్య కేసులో భారతి గారిని కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి, సో దీన్ని మనం ఎలా చూడాలంటారు సార్? గతంలో మనం రాయలసీమలో ఫ్యాక్షన్ తగులు గురించి విన్నాం. కుటుంబాలు కొట్టుకు సచ్చినవి, ఇవన్నీ ఏదో కథలు వినేవాళ్ళం. కానీ ఇక్కడ వైవిధ్యభరితంగా ఈ కంటే కూతురుని కనాలైన సినిమా చూపించిన ఈ పనికిమాలిన బుర్ర తక్కువ మీడియాకి నిజంగా వాళ్ళ కోర్టు చెప్పు తీసుకుని పడేయాలని కొట్టింది. ఎలా కొట్టిందంటే, సాధారణంగా మన ఫ్యామిలీలో ఎవరికైనా చుట్టపోలు చచ్చిపోతారు. ఉదాహరణకు మా పెదనాన్న చనిపోవచ్చు, లేకపోతే మా చెన్నాయన చనిపోవచ్చు, అయితే ఎవరైనా మా మాయ చనిపోవచ్చు. ఎవరైనా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది? చనిపోయారని వస్తుంది. ఎలా చనిపోయారని అడుగుతాం ఫస్ట్ ఫోన్లో. చనిపోయినప్పుడు అవతలోడు ఒక కమ్యూనికేషన్ ఇస్తాడు మనకి, గుండెపోటుతో చచ్చిపోయాడనో, లేకపోతే నా మాయకి యాక్సిడెంట్ అయిందో, లేకపోతే మా చిన్నాయనకి ఎట్లా అయిందనో ఏదో చెప్తారు కదా. అది నా భార్యకి, పిల్లలకి, లేదంటే నా చుట్టుపక్కల వాళ్ళకి, ఇలా మా చిన్నాయన గారు చనిపోయారు, ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పమా? ఖచ్చితంగా చెప్తాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే జరిగిందో, లేదా ఒక గంట తర్వాత పరిణామం వేరేగా జరిగింది అనుకో, ఏమని చెప్తాం? తీరా చచ్చిపోయారు అని అనుకునే సరికి అక్కడ పాము కాటుకి చనిపోయారు. చనిపోవడం అన్నది ఇన్విటబుల్ కదా, అది సహజ మరణమా అసహజ మరణమా అన్నది గౌరవ వ్యవస్థలు తేల్చవలసిన విషయం. పైపచ్చి మనం స్పాంటేనియస్ రియాక్ట్ మోడ్లో మా చెన్నాయన గారు ఊహిస్తామా? ఒక దుర్భేద్యం కాని పులివెందుల్లో వైఎస్ కుటుంబం మీద దాడి జరిగి ఒకటి చంపేశారన్నది ఊహకందని విషయం. ఎవరైనా సరే, కామన్ పీపుల్ ఎవరైనా సరే, చిన్నప్పటి నుంచి మనం అందరం, నేను చదువుకుంటున్నప్పటి నుంచి కూడా వింటున్నది ఏంటంటే, నాకు రాజకీయాల మీద ఈ పటాపట వస్తూ ఉన్నప్పుడు పులివెందుల రాజశేఖర రెడ్డి గారిది వైఎస్ అనే బ్రాండ్ది ఒక అడ్డా. అక్కడ రాజశేఖర రెడ్డి గారిది మొగటం లేని ఫ్యామిలీ. ఆయన సామ్రాజ్యంలో అంత ఈజీ కాదు ఎవరికైనా. ఆ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. అలాంటివి ఎన్ని విన్న వాళ్ళకి వాళ్ళ ఇంటి మీద ఇంట్లోనే ఉండి దాడి జరిగింది ఇలా అన్నది ఊహిస్తారు ఎవరన్నా? ఇక్కడ ఈ పూర్వపరాలు మనం ఒకసారి ఆలోచిస్తే, పర్సనల్ వెంజెంట అన్న దగ్గర ముఖ్యంగా సునీతమ్మకి తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రేరేపితమైన చర్యకి ప్రతిచర్యగా ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు వాళ్ళిద్దరు అక్క చెల్లెల్ని చూసుకుంటే. నువ్వు జాగ్రత్తగా గమనించమ్మా, కేసులో ఒకటి గమనించవలేదు, నాకు అవినాష్ రెడ్డి నచ్చడు, నాకు జగన్మోహన్ రెడ్డి నచ్చడు అన్న కొత్త నేరేటివ్ని స్టార్ట్ చేశారు. అసలు జరిగింది ఏంటి అక్కడ? దాని పూర్వపరాలు ఏంటి? దాంట్లో రాజకీయ నేపథ్యం ఏంటి? రెండు విషయాలు చెప్తాను. ఒక 7-8 ఏళ్ళ క్రితం బాటిల్ తీసుకుని వాళ్ళ నాన్నను కొట్టినప్పుడు వివేకానంద రెడ్డికి అప్పుడు కంటే కూతుర్ని కనాలని సినిమా ఎందుకు రాయలేపారు? ఈ పనికి మళ్ళీ టెపెలా ఛానల్ వెళ్ళి అక్కడి నుంచి కదా మాట్లాడలేవు అమ్మాయికి. తర్వాత ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ కూడా ఎక్కడైనా వివేకానంద రెడ్డి గారి రెండో భార్య విషయంలో ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్ మాడ్యూల్ క్రియేట్ అయిందా? మూడో విషయం, గౌరవ్ సుధాసింగ్ మేడం గారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్లో ఒక బ్రూటల్ మర్డర్ అండ్ ఒక రాబరీ అన్న దగ్గర ఇదే వ్యవస్థ ఒక రాబరీ అనే డబ్బులు 40 లక్షల సొమ్ములు రికవర్ చేశారు. ఎంత దారుణంగా ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ కాని దగ్గర ఈ దస్తరగేమో నేనే తప్పిడకుండా కొట్టుకుని బయట తిరుగుతుంటే ఆ పనికిమాల ఏదో కొన్న స్వేచ్ఛ అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకనే కదా అవినాష్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు చేస్తున్నప్పుడు గౌరవ సుప్రీంకోర్టు పరిగణలో తీసుకున్న అవసరాలు. ఈవిడ పర్సనల్ వెంజంట, అటు ఒక ఆడపిల్ల కాబట్టి ఫ్యాక్షనిజం, ఫ్యాక్షన్ రాజకీయాలు తెలియక ఒక న్యాయ వ్యవస్థ తురుగా తీసుకుంటున్న ఒక గిమ్మిక్కి వాళ్ళని చెంపపెట్టి సమాధానం అనే చెప్పాలి. మరి ఇన్నాళ్ళు ఎలివేషన్ ఇచ్చారు కదా, హూకిల్డ్ బాబాయ్ అని కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసిన ఈ తపేలా ఛానల్లో ఇప్పుడు రాయమని దాని మీద మాట్లాడమను. ఒకటి, ఇంతకన్నా ముందు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కింద ఏబి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఉన్న సిట్ 1 రిపోర్టు ఆ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో దాన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలే? ఇంకోటి, సిబిఐ ట్రాక్ రికార్డులో మర్డర్ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్ ఛానలైజేషన్స్తో అవుట్కమ్ ఇచ్చిన ఉదంతం లేదు భారతదేశ చరిత్రలో. ఏం మాడుతున్నారు? సిబిఐ ఒక ఈడీ కేసులో దర్యాప్తుల్లో ఒక పవర్ఫుల్ పోలీస్ వ్యవస్థ కూడా ప్రభావితం చేస్తుంది అన్న కోణంలో ఉంటుంది. ఎందుకంటే గౌరవ ఎస్పీలు, గౌరవ సిఐ, డిఐజీ ర్యాంకులు ఇలాంటి వాళ్ళందరినీ సిబిఐ పరిధిలోకి తీసుకుని వాళ్ళు కూడా అదే పోలీస్ వ్యవస్థ సంబంధిత స్టేట్ల నుంచి తీసుకుని ఒక మంచి స్ట్రెంగ్ అండ్ టీముని తీసుకుని, ఉదాహరణకి అమెరికాలో సిఐఏ ఇలాంటి వాటికి ధీటుగా మన సిబిఐ కూడా ఉంది. కానీ ఇక్కడ అదే పోలీస్ పవర్ ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీస్తో చేయగలిగే నేపథ్యం ఉన్నప్పుడు ప్రతిదానికి సిబిఐని ఇన్వెస్టిగేషన్ చేయక్కర్లే. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన ఉదంతంలో మన లోకల్ ఎస్ఐటీ ఆఫీసర్స్ కానీ అలాగే సిఐడి ఆఫీసర్స్ కానీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. అందుకే కదా ఈడీ నాకు సిబిఐ కావాలని అడగలేదు సిబిఎన్ గారి కేసుల విషయంలో. సో ఇవన్నీ మీరు రాజ్యాంగం గమనిస్తున్నప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అంశంలో రాజకీయ నేపథ్యంలో
2004లో 2009 మధ్యలో జరిగిన ఉదంతంలో ఇదే వివేకానంద రెడ్డి గారు నాకు రాజశేఖర రెడ్డి గారికి వారసుడు జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇంకెవరు అన్న మాటానికి ఆయన రాజకీయ క్షేత్రంలో కనుమరుగైపోయిన తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక ఎంపీగాను ఎమ్మెల్యేగాను ఎమ్మెల్సీగా లేడు కదా. తర్వాత పునరావాస కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అతనికి ఏ నేపథ్యంలో జమ్మల మడుగులో ఆలస్య ప్రభావితమని ఈ ఎలక్షన్ ప్రభావితం చేయకుండా ఉండడానికి అతను మాట్లాడిన విధానం ఇది 2019లో ఇవన్నీ నేపథ్యాలని ముడిపెట్టుకుని చూసుకుంటున్న దగ్గర ఎన్నోసార్లు విశ్లేషణలో కూడా చెప్పా. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కావు, తర్వాత తలుపు గొడని పగలగొట్టి లోపలికి వస్తే ఈ గంగిరెడ్డి గడిది దశగిరి గడికి పెట్టకథలు వింటుంటే 2 టెంకు జల్లలు కొట్టినోళ్ళు లేక నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు. ఇవన్నీ తీసుకొని నేను ఎవరు దాకా ఎందుకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రామ్ సింగ్ వచ్చాడు, ఏం చేశాడు? చెరువులంపటి కత్తిలో ఎత్తుకొని ఆ 164 167 సిఆర్పిసిలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని ఎవరు తర్వాత వచ్చిన ఎంక్వైరీ ఆఫీసర్స్కి అందరికీ వాళ్ళు కేటగిరీకి చెప్పారు కదా, మేము చెప్పిన సమాధానం ఒకటి ఉంది సార్, వాళ్ళు రాసుకుంది ఒకటి అని చెప్పి కాంట్రడిక్ట్ చేస్తే నేను ఎన్నిసార్లు ఛాలెంజ్ చేశాను రామ్ సింగ్ అండి. ఏం మాడుతున్నారు వీళ్ళు అంచేత శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదు అన్న దగ్గర ఇవి ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు ఇవి ఎక్కడికి లీడ్ అవుతాయో నాకు ఖచ్చితంగా ఎవడో కూడా నేను చెప్పగలను. 2 రోజులు ఆగుతున్నాను నేను అంతే. నేను ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్తో నేను అతి దగ్గరలో ఒక సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేయబోతున్నా. నేను మొహమాట లేకుండా చెప్తున్నా, బొంబార్డింగ్ బ్లాస్ట్ విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉంటాయి. గెట్ రెడీ ఫర్ జంగల్ డ్రమ్స్. కానీ చాలామంది మీరు చూస్తుంటారు సార్, ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన చెప్తాను ఇదంతా జరిగింది అని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుంచి అది వెనక నడుస్తుంది. పేరు ఎక్కడ మనకి చెప్పరు, కానీ పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి మేము ఇవన్నీ చేసామని చెప్పేసి పెద్ద ఆయన అని చెప్పేసి అంటారు. 2 విషయాలు చెప్తాను. ఏంటి ఆ పెద్ద ఆయన? ఇప్పుడు 2 విషయాలు చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఇప్పుడు మిగిలిన పెద్ద ఆయన వివేకానంద రెడ్డి గారే. వివేకానంద రెడ్డి గారు ఈ రోజు ఉన్న తనకున్న సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళ పెద్ద బ్రదర్ ఇన్లా ఎవరైతే ఉన్నాడో అతనితో నిజాలు సిబిఐ కనుక కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ చేస్తే అసలు వాస్తవాలు బయటపడతాయి. సునీతమ్మ గారు అసలు రూపం ఎవరి దాకా ఎందుకు, సునీతమ్మ గారి తల్లి గారిని ఈరోజు సిబిఐ విచారించింది ఈ రోజు దాకా. ఎందుకు విచారించలేకపోతుంది? ఎందుకంటే ఆవిడే కదా మెయిన్, నా భర్తకి పలానా వాళ్ళతో థ్రెట్ ఉంది, నా భర్తకి ఈ విధంగా అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్ని అట్రిబ్యూట్ చేసి చెప్తున్నారు, మీరు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా మొన్న సిఐ గారు చనిపోయారు కదా, ఏది ఆయన సూసైడో లేకపోతే మర్డర్ ఇప్పటికి ఎస్టాబ్లిష్ కాలే, ఇది పరకామణి సేవతిష్టంలో వాళ్ళ భార్యను ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆవిడ చుట్టూ పోలీసులు జర్నలిస్టులు ఎవరు వెళ్లకుండా ప్రొటెక్షన్ ఇచ్చారు. ఆవిడకి ఫోన్ కన్ఫిస్కేట్ చేసింది కూడా ఆవిడ దగ్గర నుంచి కూడా కాదు, గమనించుకోండి వాళ్ళంటే ఆవిడ ఫోన్ కూడా కన్ఫిస్కేట్ చేశారు. నేపథ్యాలకి అన్నిటికీ వాట్ ఈస్ ద మోడస్ ఆఫ్ ఆపరెండా, వాట్ ఈస్ దర్ నెరేటివ్స్, ఇది గమనించండి. సరే, వీళ్ళ మీద గొప్ప చెల్లి అక్క ఇద్దరు ఎవరైనా రాఖీ కట్టారా జగన్మోహన్ రెడ్డికి అని అడిగారు కదా. ఏమో సునీతమ్మ గారు, మీ నాన్నగారికి పుట్టిన 2వ భార్య గారికి తమ్ముడు ఉన్నాడు, ఆ చిన్నపిల్లాడు, ఆవిడ ఆ బాబు ఏమైనా మీకు ఎప్పుడైనా రాఖీ కట్టారా? రాఖీ కదా మీకు వర్తించదా? అసలు యాక్సెప్ట్ చేశారా సార్ ఫస్ట్? అంటే ఈవిడెవరు యాక్సెప్ట్ చేయడానికి, ఈవిడెవరు యాక్సెప్ట్ చేయడానికి? ఆయన యాక్సెప్ట్ చేశారు, భార్య స్థానం ఇచ్చాడు ఆయన. ఎవరు? వాళ్ళ నాన్నగారు. వీళ్ళెవరు యాక్సెప్ట్ చేయడానికి? వాళ్ళ పెద్ద బొమ్మరిని ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసి అడగండి. ఇంట్లో పెట్టుకుంటాను, మీరు ఎలాగో ఇక్కడ ఉండట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి అన్న దగ్గర నుంచే కదా పంచాయతీ మొదలైంది. 6-7 సంవత్సరాలు మాట్లాడపోయింది. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఎందుకు ఆ కోణంలో దర్యాప్తు నిర్వర్తించలే? అప్పుడు వ్యంజంట, కోపం, బడబాగ్ని ఎవరికుంటుంది? ఇవన్నీ క్లూజ్ ఇస్తున్నాను. అదే సార్, గెట్ రెడీ. ఇవన్నీ వారసురాలు ఎవరు? అసలు ఆలోచించి వారసుడు ఎవరు? వారసురాలకి వారసుడు తెచ్చిన తెప్పల అంతా నాదే అనుకున్నప్పుడు మధ్యలో వచ్చినవాడే చెక్ పవర్లు, బ్యాంక్ అకౌంట్లు అన్నీ మీ అధీనంలో పెట్టుకుని రూపాయి డబ్బులు లేక అల్లాడిపోయిన వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడమంటే 1.5 గంటల పైచిలికి నేను మాట్లాడగలను. దీనికోసం సార్ అంటే ఇప్పుడు దీన్ని ఒక వర్గం ఏమో ఒకరు అని మాట్లాడతారు, ఇంకో వర్గం ఏమో ఇంకో వర్గం. తపేలా ఛానల్ అంటారు వాళ్ళని, వర్గం అనరు. తపేలా ఛానళ్ళు, జర్నలిజం విలువలు తెలియని వాళ్ళు, చదువు సంధ్య లేని వాళ్ళు, కుల ప్రాతిపదిక మీద పట్టాలు తెచ్చుకున్న బుర్ర తక్కువ బ్యాచ్ అంటారు వాళ్ళని. ఒక నెగిటివ్ నెరేటివ్స్ని ప్రజల్లో ఇంజెక్ట్ చేసి దాని అవుట్కమ్ మీద అటు చూడు శవాల మీద పేరాలు ఏరుకున్న తీరులో ఇవాళ రాజకీయ నాందికి పలికిన వీళ్ళకి అతి దగ్గరలో గౌరవ న్యాయస్థానం దగ్గర నుంచి సముచిత న్యాయం ఇవన్నీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కింద ఎస్టాబ్లిష్ అవుతాయి. ఎలా పెనట్రేట్ చేశారో ప్రజల్లోకి, ఎలా నెగిటివ్ నెరేషన్స్ తీసుకెళ్లారో, ఒక వ్యక్తిత్వం. రేపొద్దున ఈ కేసులో క్లీన్ చిట్ జగన్మోహన్ రెడ్డికి ఇవాళ వచ్చింది, రేపొద్దున ఇతను డిఫమేషన్ కేసు వేస్తే వీళ్ళు బతుకులు ఎక్కడ ఉంటాయి? వీళ్ళ మొహాలకే బతుకులు ఎక్కడ ఉంటాయి? 7 సంవత్సరాలు బట్టి అతని మీద చేస్తున్న బొంబాడింగ్కి వీళ్ళ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు? ఆ ఛానల్లో కూర్చున్న ఈడ్చుకుంటే 15 మంది ఉంటారు, పనికి మన చెత్త బ్యాచ్. 15 మంది మీద డిఫమేషన్ కేసు వేయడం ఎంతసేపు పడుతుంది? చచ్చి ఊరుకుంటారు, కుర్తిలో పడ్డ ఎలకల్లా కొట్టుకుని. మళ్ళీ లోదరాలు అటువంటి పెట్టుకుంటారు, దమిడికి పనికిరాని వాదనలు వినిపిస్తాడు.
ఇటు తిప్పి చంద్రబాబు నాయుడు గారినే జైలు ఎట్టించాడు బాధించడం రాక. మీరెంత ఆఫ్టర్ ఆల్ ఇది లెక్క. నేను సమాధానం కూడా ముందే చెప్తున్నా. అంటే ఇక్కడ సునీత గారి వాదన అంటే తను చెప్పింది ఏంటంటే అసలు ఫస్ట్ గుండెపోటు అన్నారు, ఆ తర్వాత గొడ్డలి వేట నేను అన్నారు. అందరూ ఏదో అడ్డమైన చెప్తా ఇక్కడ హైదరాబాద్లో కూర్చుని. నువ్వు డాక్టర్వే కదమ్మా, నువ్వు వెళ్ళి చెప్పావా? తనకు డౌట్ రావడం వల్లనే ఇదంతా ఎప్పుడు డౌట్ వస్తుంది? పండగలను పాసినాడు అంటే రాత్రికి రాత్రి ఫోన్ సరే. మెసేజెస్ ఎట్లా సిబిఐ ఇన్వెస్టిగేషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి? ఈ సమాధానం చెప్పమనండి. సిట్ 1 ఏబి వెంకటేశ్వర గారు, సిట్ 2 మహంతి గారు, సిట్ 3 వేసారా, సిట్ 4 వేసారా, డైరెక్ట్గా సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఇచ్చారా? ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇదే అవినాష్ రెడ్డి, ఇదే భారతమ్మ, వీళ్ళే కనుక భయం పడితే సిబిఐకి ఇస్తారా? అదే సునీతమ్మ కాళ్ళు పెట్టుకున్నా బతిమాలకున్నా గడ్డం పట్టుకుని బతిమాలకున్నా వద్దమ్మా వదిలేయమ్మా మన ఫ్యామిలీ అని. ఇదే అప్పుడు ఆయన చెప్పింది ఏంటి? ఫ్యామిలీ అనేది ఇలా ఉంటుంది, బయట ఇలా గుట్టు విప్పితే రోడ్డు మీద ఉంటాం మన అందరం అని. ఉండింది ఎవరు? దీని గురించి మాట్లాడడానికి వెళ్తేనే నాకు అన్న అసలు టైం కూడా ఇవ్వలేదు అని చెప్పేసి తను అనేక ఇంటర్వ్యూలలో కూడా చెప్పడం జరిగింది. చెప్పింది, మంచి మాట చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు లేపించాడో ఖచ్చితంగా తెలుసు. వివేకానంద రెడ్డి గారికి, నాకు తెలుసు, నీకు తెలుసు. ఈ క్రానికల్ ఆర్డర్లో ఇవన్నీ ఒక దగ్గర ఇలా పెట్టామనుకో ప్లాట్ఫామ్ మీద, ఎవడైనా చెప్తాడు. ఇది దిక్కుమాల డైలీ సీరియల్ చూసిన ఏ ముస్లాం అడిగినా చెప్పేస్తుంది. దానికి ఇంతవరకు ఆయన నేనేందుకు చెప్పా కదా, వారసుడు ఎవరు, వారసురాలు ఎవరు, వారసురాలకి వారసుడిగా వచ్చినప్పుడు తిప్పలు చెప్పలే కదా. యాక్సెప్ట్ చేసావా అప్పుడు అంటే చేయలేదన్నారు, నువ్వే చెప్తున్నావు కదా. యాక్సెప్ట్ చేయమన్న వినపానికే కక్ష ప్రేరేపితమైన రాజకీయానికి తెరలేపబడింది. అదే కదా మీ ఫ్యాక్షన్ రాజకీయాలు. అంటే ఇప్పుడు వీళ్ళ గోయి వీళ్ళు తీసుకుంటున్నట్టేనా సార్? మరి అవి నిలబడి రావడం తోసేదాకా ఎదురు చూస్తున్నారు. రేపు మరి పరిణామాలు ఎలా ఉంటాయి సార్? తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇది నేను నువ్వు కాదమ్మా, ముఖ్యమంత్రి అంటే అప్పట్లో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు లేదా గౌరవ నాటి ముఖ్యమంత్రి వీళ్ళ కన్సిడరేషన్స్ మెరిసీస్ కాదు కదా. కోర్టు ఒకటి ఒక పనికిమాలిన ఏదో చేసిన ఈ బుర్ర తక్కువ పని అనేది ఎస్టాబ్లిష్ అయిందనుకో, వీళ్ళు రాపడానికి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు మెర్సీ గ్రౌండ్స్లో వదిలేండి అని చెప్పడానికి, లేదా చంద్రబాబు గారు ఎవరు మెర్సీ గ్రౌండ్స్లో వదిలేండి అని చెప్పడానికి. వ్యవస్థ అది, న్యాయ వ్యవస్థ, అత్యున్నత న్యాయస్థానాలు. వాటికి ఇవ్వాల్సిన మర్యాద మనం ఇవ్వకుండా మీరు ఒక ఈ దిక్కుమాల ఛానల్ మాకు ఉన్నాయి కాబట్టి పెనట్రేట్ చేసి ఎలాగైనా జనంలోకి ఇంజెక్ట్ చేద్దాం అనుకుని మీ దిక్కుమాల నెరేటివ్స్ రాస్తే లాస్ట్కి ఏమవుతుందంటే ఆ గంగతో రాంబాబు గారి బ్రహ్మానందం గారిని నమ్ముకున్నట్టే ఉంటుంది వార్తలు. మరి ఇప్పుడు దీని మీద ఎవరైనా స్పందిస్తారా సార్? నేను నువ్వు ఎందుకు జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున్న డెఫమేషన్ కేసు వేస్తే వీళ్ళు బతుకులు ఎక్కడ ఉంటే ఆలోచించుకోమను. నేను చెప్తున్నాను కదా, ఈడ్చి కొడితే 15 మంది ఉంటారు మోడరేటర్లు, లోపల కూర్చొని అడ్వైజ్ చేస్తే పేలిన వాళ్ళు. వాళ్ళందరికీ ఒకడికి షోకాజ్ నోటీస్ సర్వే డెఫమేషన్ కేసు వేసి నన్ను అనవసరంగా అభియోగాలు మోపారు నా మీద కేసు వేస్తే వీళ్ళు వెళ్ళి మాడతారు విత్ ఎవిడెన్సెస్ ఉంటాయి. సో అందుకోసమే అవినాష్ రెడ్డి గారికి బెయిల్ వచ్చిందని అనుకోవచ్చు సార్? మనం అవినాష్ రెడ్డి గారికి దీనికి సంబంధంతో బెయిల్ రాలేదు, దీనికి సంబంధం లేదనుకో. గ్రౌండ్ లోనే గౌరవ న్యాయస్థానం కన్విన్స్ ఇచ్చింది. కానీ ఫస్ట్ నుంచి వారి పేరు ఎక్కువ తీయడం జరిగింది కదా. తీస్తున్నంత మాత్రం ఏమవుతుంది, వీళ్ళు ఎవరో వెనకాల పెద్ద ఆయన ఉన్నాడు అన్న నెరేటివ్స్కి ఇవాళ పెళ్ళమని సమాధానం ఇచ్చింది కోర్టు. అవినాష్ రెడ్డి విషయంలో కూడా ఇదే అయింది. రెండోసారి ఇన్వెస్టిగేషన్ చేయండి, మూడోసారి అంటే అవసరం లేదని చెప్తుంది. ఈ కోణంలో దర్యాప్తు అక్కర్లేదు, ఇద్దరినో ముగ్గురిని ఇన్వెస్టిగేట్ చేయాలని ఇన్వెస్టిగేషన్ ఎసెన్స్ మాట్లాడమనండి. ఎసెన్సే మాట్లాడబోతుంది మాకు నచ్చినట్టుగా మేము నెరేటివ్స్ ఇస్తామంటే. సో దీంతోనైతే ఇంకా ముందు తీవ్ర పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశం ఖచ్చితంగా చూసుకుంటే డెఫమేషన్ కేసెస్కి గెట్ రెడీ. కిరసనాల బంకోడికి, పెట్రోల్కి, పౌడర్ డబ్బాడికి, కంచాలోడికి మాత్రం రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.